న్యాచురోపతి విధానంలో ఆయిల్ లేకుండా వంటలు వండుకోండి అని చెప్తాం. మరి ఆయిల్ లేకుండా వంటలకి తాలింపుకి మేగడ వాడండి అంటుంటా నేను. అమ్మో రాజుగారు మేగడేసుకోమంటారు, మరి కొవ్వు కదా, కొలెస్ట్రాల్ కదా అని చాలామందికి కొలెస్ట్రాల్ అనే భయంతో మేగడ వాడాలంటే ఆలోచిస్తారు. 100 గ్రాముల పాల మీద మేగడ తీసుకుంటే 38 మిల్లీగ్రాములు మాత్రమే మేగడలో కొలెస్ట్రాల్ ఉంటుంది. మరి కోడిగుడ్లు ఎంత కొలెస్ట్రాలో మీకు తెలుసా? ఒక కోడిగుడ్లో 220 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. అందుకని ఒక కోడిగుడ్లో ఎంత ఉంది? మరి 100 గ్రాముల మేగడ అంటే 38 మిల్లీగ్రాములే కదా. మరి అర కేజీ మేగడ వాడితే ఎంత కొలెస్ట్రాల్ ఉంటున్నదో ఒక్క కోడిగుడ్లో అంత కొలెస్ట్రాల్ ఉంటున్నది. అందుకని కోడిగుడ్లు తినేటప్పుడు ఎవ్వరికి అనుమానం లేదు, కానీ ఇంత మేగడ వాడుకోమంటే అంత అనుమానమా? అంచేత మనం 100 గ్రాముల మేగడ ఒక రోజులో వాడేస్తామేంటి? మనం వాడేది ఒక స్పూను, లేకపోతే 2 వంటలు చేస్తే 2 స్పూన్లు వాడతాం. అందుకని ఆ కొద్ది కొలెస్ట్రాల్ కూడా మనం కూర ఎక్కువ తింటాం కదా న్యాచురోపతి విధానంలో, ఆ కూరల్లో ఉండే ఫైబర్ కూడా ఈ కొలెస్ట్రాల్ని దొడ్లోకి లాక్కొచ్చేస్తూ ఒంట్లోకి వెళ్లకుండా. కాబట్టి మనకి మేగడ వల్ల కొలెస్ట్రాల్ రిస్క్ ఏమి ఉండదు, గుడ్లు వల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది తప్ప. మానితే వాటిని మానండి, మేగడ మానద్దు, చక్కగా వంటల్లో వాడుకోండి.